ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు దేవా. 2021లో ప్రవేశపెట్టినందులో కానీ మీకు స్తోత్రములు తండ్రి. మీరిచ్చిన గొప్ప సమయంలో తండ్రి వాక్య భాగంలోనికి తండ్రి మేము వెళుతున్నాం. మీ మాటలు తండ్రి మేము ధ్యానం చేయొచ్చుండగా మాతో మాట్లాడమని ఇక్కడ కూడి ఉన్న మీ బిడ్డలను సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆత్మీయంగా బలపరచుమని వేడుతూ క్రీస్తు ప్రభు పేట ప్రార్థించి ఆడి వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. పిల్లారా, ప్రపంచం యావత్తు మరి కొత్త సంవత్సరపు వేడుకల్లో మరి నిన్నటి రాత్రి వరకు ఎదురు చూసి ఎంతో సంతోషంతో పాత సంవత్సరాన్ని దాటి కొత్త సంవత్సరంలోకి వచ్చిన ఈ శుభవేళ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాత్రి మనము ఆరాధించుకున్న తర్వాత న్యూస్లో చూసినప్పుడు పోలీసు వారు చాలామందిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకోవడం మనం చూసాం. దానికి గల కారణం రాత్రులంతా కూడా క్లబ్లు పబ్బులలో యువత సంతోషించి ఇంటికి వెళుతూ ఉండగా మరి డిపార్ట్మెంట్ వారు డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలామందిని పట్టుకున్నారు. ప్రపంచం ఈనాడు మరి దేవునికి భిన్నమైన మార్గంలో వెళుతుందని చెప్పకనే అర్థమవుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ క్లబ్బులన్నీ నిండిపోయాయి, పబ్బులన్నీ నిండిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది డ్యాన్సులతో 12 గంటల వరకు ఇష్టానుసారంగా ప్రవర్తించి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ గుడ్ బై అని పాత సంవత్సరానికి బాయ్ చెప్పారు. సో మనిషి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబితే కొత్త సంవత్సరం వస్తుందా? ఆలోచన చేయాలి. మనిషి రమ్మంటే సూర్యుడు వస్తాడా? పోనీ మనిషి వెళ్ళమంటే సూర్యుడు వెళ్తాడా? అంత పవర్ మనకు లేదు కదా. వెల్కమ్ న్యూ ఇయర్ అని చెప్పారు, గుడ్ బై చెప్పారు పాత సంవత్సరానికి. సో గుడ్ బై చెప్పినా చెప్పకపోయినా సూర్యుడు వెళ్ళిపోతాడు, వెల్కమ్ చెప్పినా చెప్పకపోయినా అతను వస్తాడు. దేవుడు మనిషికి ఇచ్చిన ఒక రోజు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనిషికి ఇచ్చిన ఒక రోజు చాలా ప్రాముఖ్యమైనది. అది మనిషికి దేవుడిచ్చిన వరం అని అనుకోక తప్పదు. ఒక రోజు అనేది దేవుడు మనిషికి ఇచ్చిన వరం. నీ దగ్గర కోట్ల సంపద ఉన్నా కూడా ఒక రోజును నువ్వు కొనుక్కోలేవు. ప్రతిదీ మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఒక రోజు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొత్త సంవత్సరం అంటున్నాం, ఆలోచన చేయగలిగితే మనకు వచ్చే ప్రతి క్షణం కూడా క్రొత్తదే. మనకు వచ్చే ప్రతి క్షణం కూడా క్రొత్తదే. ఇప్పుడు మనం టైం చూసుకుంటా ఉన్నాం, మనకు ఒక క్షణం వచ్చేసింది. ఇప్పుడు ఆ క్షణం క్రొత్తదే. కొన్ని క్షణాలు కలిస్తే నిమిషం, కొన్ని నిమిషాలు కలిస్తే గంట, కొన్ని గంటలు కలిస్తే ఒక రోజు రావాలంటే ఎన్నో క్షణాలు నిమిషాలుగా మారి, నిమిషాలు గంటలుగా అయితే ఒక రోజు వస్తుంది. ఇవన్నీ ప్రతి మనిషికి క్రొత్తవే. 2021 ఫస్ట్ డే ఉన్నాం కదా, న్యూ ఇయర్ అని గట్టి అరిచారు. నీ ప్రతి క్షణం కూడా క్రొత్తదే అని నీవు గ్రహించాలి. ప్రతి క్షణం క్రొత్తదే. దేవుడు నీకు ఏది కూడా పాతది ఇవ్వలేడు. నిన్న వండుకున్నాం, ఈరోజు తింటామా చెప్పండి? మళ్ళీ వంట చేయాల్సిందే. నిన్నటి బట్టలు ఈరోజు వేసుకుంటామా? మళ్ళీ కొత్త బట్టలే కావాలి. ఆలోచన చేయగలిగితే ప్రపంచంలో మనిషికి దేవుడిచ్చిందంతా కూడా కొత్తదే. ఆ మధ్యకాలంలో ఆదిత్య 369 అనే ఓ ఫిలిం తీశారు. ఆ ఫిలింలో వారు ఏం చేస్తారంటే టైం మిషన్ వెనక్కి వెళ్ళిపోతుంది, అశోకుడు పరిపాలించిన కాలానికి వెళ్ళిపోతుంది. కొంతసేపు ఉండిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులోనికి వెళ్ళిపోతుంది. ఆ టైం మిషన్ గతంలోనికి వెళ్తుంది, భవిష్యత్తులోనికి వెళ్తుంది. ఆ టైం మిషన్ భవిష్యత్తు అంతా కూడా కంప్యూటర్ యుగం అని చూపించారు ఆ సినిమాలో.
బైబిల్ కూడా ఒక టైం మిషన్ లాంటిదే. బైబిల్ గతాన్ని చూపిస్తుంది, పాస్ట్ చూపిస్తుంది, ప్రజెంట్ చూపిస్తుంది, ఫ్యూచర్ చూపిస్తుంది. ఏంటి? ది బైబిల్. బైబిల్ కూడా టైం మిషన్ లాంటిదే. మనల్ని గతంలోనికి కూడా తీసుకొని వెళుతుంది. గతంలో దేవుడి పిల్లలు ఎలా బ్రతికారో బైబిల్ చూపిస్తుంది. గతంలో దేవుడు మనుషులతో ఎలా సంతోషపడ్డాడో బైబిల్ చెబుతుంది. భవిష్యత్తు చూపిస్తుంది. ఫ్యూచర్లో మీరు దేవుణ్ణి నమ్ముకుంటే ఏమవుతారో అని చెప్పేది ది హోలీ బైబిల్. ఇప్పుడు వర్తమానాన్ని కూడా చూపిస్తుంది. ప్రపంచం ఎలా ఉంది, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. నిన్నటి వరకు చాలామంది ప్లాన్ చేసుకున్నారు 31st నైట్ ఎలా ఎంజాయ్ చేయాలని. నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు సంతోషానికి అడ్డుపడేవాడు కాడు. ఆ సంతోషంలో దేవుడు నన్ను ఉంచుకోండమ్మా అంటున్నాడు. అంతే, మీ సంతోషంలో నన్ను ఉండనివ్వండమ్మా అంటున్నాడు. దీంట్లో తప్పలేదు. క్లబ్బుల్లో పబ్బుల్లో దేవుడు ఉంటాడా చెప్పండి? ప్రపంచం యావత్తు ఎంతగా అరిశారు రాత్రుల్లో. ఏదో కొత్తది వచ్చేసింది అంటున్నారు. కొత్తది నువ్వు రమ్మన్నా రమ్మనకపోయినా దేవుడు కొత్తదే ఇస్తాడు ప్రతి మనిషికి. ప్రతి క్షణం కొత్తే. టైం చూసుకుంటూ చాలామంది గడిపారు. ఎప్పుడు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుస్తామని, లేదా చాలామంది వాట్సాప్ పెడదామని. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 1 verse 7. ఒకటో అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడట. ఏం చేశాడు దేవుడు? కాలములను, సమయములను, టైంను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నిజంగా దేవుడు మనిషికి టైం ఇస్తే ఏం చేస్తారు మనుషులు? చచ్చిపోతారా? చావు రోజును డైలీ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. టైం మనకిస్తే దేవుడు ఏం చేశాడు? టైం అతను పెట్టేసుకున్నాడు. మన చేతికి మాత్రం టైం ఇచ్చాడు. ప్రతి మనిషి చేతికి ఏముంటుంది? వాచ్ను చూసుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం. ఎప్పుడు వదిలిపెడతాడా అని. క్లాస్లో కూర్చుంటే పిల్లలు ఎప్పుడు చూస్తుంటారు టైము? ఈ క్లాస్ ఎప్పుడు అయిపోతుందో అని. బస్సులో కూర్చొని టైం చూస్తూ ఉంటారు, ఇల్లు ఎప్పుడు వస్తుందో అని. ఇంట్లో కూర్చొని టైం చూస్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళాలని. ప్రతి మనిషి ఏదో ఒక టైంలో ఎప్పుడు వాచ్ను చూస్తూనే ఉంటారు. నిన్నటి దినాన్ని ఏం చేశారు? 31st నైట్ 12 గంటలు ఎప్పుడు దాటుతుందని చూసారా లేదా చెప్పండి? చూశారు. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు స్నేహితులతో షేర్ చేసుకోవాలి, విషయం చెప్పుకోవాలని ఎన్నో ఆలోచనలు, ఎన్నో. దేవుడు ఏమంటున్నాడు? టైం చూడడం మీ పని కాదు అన్నాడు. చూడండి ఎంత బాగుంది బైబిల్. కాలములను, సమయములను దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఇది మీ పని కాదు, ఇది నా పని. మీకు ఎప్పుడు కొత్త సంవత్సరం ఇవ్వాలో అది నా పని. కొత్త సంవత్సరంలోనికి మిమ్మల్ని పంపాలో లేదో అది నా పని. నిజంగా మనకు తెలిసిన వారు ఎందరో ఈ రోజులో ఉన్నారా? ఈ డేస్కి వారు రాగలిగారా? ఈ డేలోకి వారు ఎంటర్ అయ్యారా చెప్పండి? ఎందరో 2020లోనే గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు. సో మనిషి ఎప్పుడు కొత్త సంవత్సరం వస్తుందని చూడొద్దు, నా బ్రతుకు ఎప్పుడు మారుతుందో అని చూడాలి. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒక సంవత్సరం? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒక రోజు, ఒక దినము? దినాలు లెక్క పెట్టుకుంటారని కాదు. 7వ వచనం. కాలములను, సమయములను దేవుడు తన స్వాధీనమందించుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదమ్మా అంటున్నాడు. కానీ ప్రపంచం ఏం చేసింది? మా పని, ఇది మా పని అని ఏం చేస్తారు? ఎప్పుడు అని ఎదురు చూసింది. దేవుడు నిజంగా మరి కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకి టైం ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది ప్రశ్న. ప్రతి ఒక్కరూ టైం చూసుకుంటూ ఉంటారు కదా. టైం చూసుకున్నప్పుడు ఆలోచించాలి, దేవుడు నాకు ఈ టైం ఎందుకు ఇచ్చాడు? యాక్ట్స్ చాప్టర్ 17
17వ అధ్యాయము 26, 27. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనములు. దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు సమయాన్ని, కాలాన్ని, కొత్త సంవత్సరాన్ని? మరియు 26వ వచనం, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. 17వ అధ్యాయం 26. అపోస్తలుల కార్యములు, యాక్ట్స్. మరియు ఈ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఈ మనుషులు ఒకవేళ నన్ను తడువులాడి కనుగొందురేమో అని దేవుడు ఏం చేశాడు? దేవుణ్ణి వెతుకుతారని దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. మరి ఈనాడు మనుషులు ఏం వెతుకుతున్నారు? 31st నైట్ ఎప్పుడు వస్తుందా, 12 గంటలు ఎప్పుడు దాటుతుందా, మన స్నేహితులకు విషెస్ ఎప్పుడు చెప్తామా, ముందుగా నేనే చెప్పాలి. వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి. దేవుడు ఇవి ఇచ్చింది మనము చెప్పుకోవడానికి కాదు. దేవుడిని తడవులాడి కనుగొందురేమో అని దేవుడు ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడు దేవుడు? వీడికి టైం ఇచ్చాను కదా, వీడికి ఆయుష్ ఇచ్చాను కదా, వీడికి ఆయుష్ ఇచ్చాను కదా. చాలామంది టైం చూసుకొని ఏం చేస్తారు? సీరియల్ చూస్తారు. టైం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుడిని చూస్తామని. చాలామంది టైం చూసుకొని ఏం చేస్తారు? ఫ్రెండ్షిప్ చేస్తారు స్నేహితులతో. దేవుడు టైం ఎందుకు ఇచ్చాడు? నాతో ఫ్రెండ్షిప్ చేస్తారని. దేవుడిని మరిచిపోయింది ప్రపంచం అని చెప్పక తప్పదు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రపంచం దేవుణ్ణి మరిచిపోయింది నాడు. దేవుడు ఆశ చూడండి, ఏమని ఆశ? యావత్ భూమి మీద కాపురం ఉన్న మనుషులు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని ఆశ. దేవుడిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము దేవుడు ఏం చేశారట? నిర్ణయ కాలములను, వారి యొక్క నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. దేవుడు ఎందుకు ఇచ్చాడు మనిషికి ఆయుష్? నన్ను వెతుకుతారని. కీర్తనలు 53, Psalms 53 verse 1, మొదటి వచనము. దేవుడు లేడంటున్నారట. దేవుడిని ఏమంటున్నారట మనుషులు? దేవుడు లేడు. అందుకే క్లబ్లు, పబ్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాత్రంతా కూడా రోడ్ల మీద నిలబడి ఏం చేశారు? డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్న వారిని పట్టుకొని ఏం చేశారు? జైలుకి పంపారు. నిద్రలు మాని పాపము డ్యూటీ చేశారు. ఎవరి కోసం? దేవుడు లేడనే వారిని. నిజంగా దేవుడు ఉంటే మనిషికి భయం ఉంటుందా లేదా చెప్పండి? ఈనాడు మనిషికి అసలు భయం ఉందా? నన్ను వెతుకుతారని దేవుడు మనిషికి ఆయుష్నిస్తే, నన్ను కనుగొంటారని దేవుడు కాలాలనిస్తే, నన్ను కనుగొంటారని దేవుడు నెలలనిస్తే, సంవత్సరాన్ని ఇస్తే ఏమంటున్నారట? దేవుడిని దేవుడు లేడు అంటున్నారట. బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకొందురు. చదవండి. వారు చెడిపోయిన వారట. ఏం చేశారట? దేవుడికి నచ్చని పనులు చేసేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. దేవుణ్ణి కనుగొనేవారు తగ్గిపోతూ ఉన్నారు. దేవుడు బాధపడిపోతూ ఉన్నాడు. 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉంటే, నరులను పరిశీలిస్తూ ఉంటే, 3వ వచనం, వారందరూ దారి తొలగి
దేవుడు ఎంత బాధపడిపోతూ ఉన్నాడు. ఎలా ఉన్నారట మనుషులు? దేవుడిచ్చిన దారి నుండి తొలగిపోయారు. మనుషులు ఎలా ఉన్నారు? దేవుడు చూపించిన దారి ఏం దారి? అది యేసుక్రీస్తు దారి. క్రీస్తు యేసు ఏమన్నాడు? ఈ లోకంలోనికి వచ్చి నేను మార్గము అన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు కదా. యేసు చూపిన మార్గం నుండి ప్రపంచం ఏమైపోయింది? సైడ్ దారి చూసుకున్నారు. షార్ట్ కట్స్ ఉంటాయి కదా, షార్ట్ కట్స్. నేనే మార్గం అని యేసుక్రీస్తు చెప్తే ఆ మార్గాన్ని పక్కకు నెట్టేసి షార్ట్ కట్ చూసుకున్నారు ప్రపంచం. పైగా ఏమంటున్నట? దేవుడు లేడు. వారంతా అసహ్య కార్యములు చేయువారు, మేలు చేసేవాడు లేడా? ఎంత అన్యాయం! దేవుడు మనిషికి ఆయుష్ ఎందుకు ఇచ్చాడట? నన్ను కనుగొంటారని, నన్ను తెలుసుకుంటారని. మనకు ఊపిరిచ్చాడు, మనకు సమయం ఇచ్చాడు, మనకు ఒక రోజునిచ్చాడు, కొన్ని రోజులు ఇచ్చాడు. 365 రోజులు 2020లో మనం ఖర్చు చేసుకున్నాం. 365 days మనం ఖర్చు చేసుకొని మళ్ళీ 2021లో ఫస్ట్ డేని వాడుకుంటా ఉన్నాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచిన నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ అంటున్నాడు దేవుడు. అమ్మయ్య ప్రభువా నన్ను కాపాడు అనే థాట్ మనకు రావాలి. లోకమంతా ఇలా ఉంది, ఈ లోకంలో మేమున్నాం. లోకమంతా ఇలాగే ఉంది, ఈ లోకంలో మేమున్నాం. మమ్మల్ని కాపాడేది ఎవరు? మమ్మల్ని కాపాడేది ఎవరు అనే థాట్ ప్రతి ఒక్కరికి రావాలి. Psalms 48:14. Psalms 48:14. 48వ అధ్యాయము. ఈ దేవుడు యెహోవా దేవుడు. నీవు నమ్ముకున్న దేవుడు ఏ దేవుడు? సజీవుడైన దేవుడు. నీకు రోజులు ఇస్తున్నాడే ఆ దేవుడు, నీకు సమయాన్ని ఇస్తున్నాడే ఆ దేవుడు, నీకు టైం ఇచ్చాడే ఆ దేవుడు, సదాకాలము నీకు తోడే ఉంటాడు. మరణము వరకు ఆయన మనలను కాపాడుకుంటాడు. మరణము వరకు ఆయన మనలను కాపాడుకుంటాడు. ఎంత మంచి మాట దేవుడు మనకు రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎంత అద్భుతమైన మాటను దేవుడు మన నిమిత్తమై రాయించాడు. తన్ను వెతుకుతామని ఆశ. దేవుని ప్రియ బిడ్డ, ఇంతవరకు దేవుడిని ఒకవేళ వెతకకపోతే, ఇది అనుకూల సమయం 2021. ఇంతవరకు నువ్వు దేవుడిని ఒకవేళ కనుగొనకపోతే, ఇది అనుకూల సమయం 2021. గతం గతః వదిలే. దేవుడు అంటున్నాడు, అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఏమని చెప్పుకుంటా ఉన్నాడు ప్రపంచంతో? చూడండి, దేవుడు ఏమని చెప్పుకుంటా ఉన్నాడు ప్రపంచంతో. 3వ అధ్యాయము మలాకి గ్రంథము 6వ వచనము. యెహోవా నాయన నేను ఏమంటున్నాడు దేవుడు? నేనెవరో తెలుసా? నేనమ్మా నేను. ఎవరు ప్రభువా? యెహోవాను. మరిచిపోయావా? లోకంలోనికి వెళ్ళి అందమైన లోకాన్ని చూసి మరిచిపోతావా? నన్ను కనుగొంటాం అనుకుంటే ఏం కనుగొన్నావు? ఎన్నెన్నో కనుగొంటా ఉన్నావు. ఎక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను మర్చిపోయి ఎన్నో కనుగొన్నావు. నన్ను వెతుకుతావని నేను ఆశపడితే నన్ను వెతకకుండా ఏం వెతికావు? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నేనెవరో తెలుసా? యెహోవాను. యెహోవానైనా నేను ఏమని చెప్తున్నాడు దేవుడు? యెహోవానైనా నేను మార్పు లేని వాడను. అంటే అర్థం ఏంటి? మీరు మారిపోతూ ఉన్నారు. మీరంతా కూడా చేంజ్ అవుతూ ఉన్నారు. అమీబా తెలుసా? అమీబా అది దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సైన్స్ పిల్లలకు బాగా తెలుసు, మ్యాథ్స్ స్టూడెంట్స్కి అంత ఐడియా ఉండకుండొచ్చు. అమీబా అది రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది తెలుసా?
దేవుడు అంటున్నాడు, మీరు అమీబాలు అంటున్నాడు. బాధాకరంగా ఉంది కదా. దేవుడు లేడనే వారు ఉన్నారు మన మధ్య. దేవుని వెతికేవారు లేరు మన మధ్య. దేవుని తెలుసుకునేవారు లేరు మన మధ్య. వారితో స్నేహం చేస్తే మనం కూడా ఏమంటాం, దేవుడు లేడు అనే వారిగా మిగిలిపోతాం చరిత్రలో. దేవుడు లేడు అనే వారిగా మిగిలిపోతాం మనం కూడా చరిత్రలో. దేవుడు ఏమని పరిచయం చేసుకుంటున్నాడు, నేను యెహోవాను, నేను ఎవరట, మార్పు లేని వాడను. ఎంత మంచిగా దేవుడు తను తాను చెప్పుకుంటున్నాడు. ఈ డైలాగ్ మనం చెప్పగలమా? ప్రవ్వా, నేను కూడా నీ కుమారుడనే, నేను కూడా మార్పు లేని వాడను అనగలగాలి. నేను కూడా మారను ప్రవ్వా. 2020లో చాలా తప్పులు చేశాను, కానీ ఇయర్ ఆఫ్టర్ నేను కూడా మారను ప్రవ్వా, మార్పు లేని వాడనుగా ఉంటాను. ఎలా మారవు? ఎలా ఈ లోకానికి వచ్చావు అలానే దేవుడికి దక్కాలి. ఎలా వచ్చావు ఈ లోకంలోనికి? పరిశుద్ధురాలిగా, పవిత్రుడిగా ఈ లోకానికి ఎలాగైతే వచ్చావో అలాగే ఉండాలంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? ఇంగ్లీష్ కూడా చూడండి, మనకి చాప్టర్ 3:6. I the Lord do not change. So you చాలు. యెహోవా నేను మార్పు లేని వాడను కనుక. దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు మారిపోతూ ఉన్నారు. ఎలా ఉన్నారు మీరు? నా సన్నిధిలో ఒక తీరుంటారు, బయటికి వెళ్ళగానే ఒక తీరుంటారు. దేవుడి కనుచూపులో నుంచి ఎవరైనా తప్పించుకోగలరా చెప్పండి? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి, మేము చదువుకున్నాం కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి నరులను, వివేకం కలిగి దేవుని వెతికి వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచుట. దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు అంటే పైనుంచి దేవుడు ఫోకస్ చేస్తున్నాడు. పైనుంచి చూస్తే మీకు తెలుసా, అన్నీ కలిసి కనిపిస్తాయి. పైనుంచి చూస్తే అన్నీ కనిపిస్తాయి. దేవుడు ఎందుకు ఇచ్చాడు టైం చెప్పండి? మనము దేవుడిని కనుగొంటామని ఆశ. ఆ ఆశను ఈ సంవత్సరంలో అయినా తీరుస్తామా చెప్పండి? గత సంవత్సరంలో మేము దేవుని వెతకలేము, మేము దేవుని సన్నిధికి రాలేము, దేవునితో గడపలేము, లోకంతో గడిపాము అనుకుంటే దేవుడు మళ్ళీ ఒక టైం ఇచ్చాడు. 2021లో ఫస్ట్ డే. ఈ అవకాశం మళ్ళీ రాదు. దేవుడు ఎవరట? యెహోవానైన నేను మార్పు లేని వాడను. పిల్లలు చిన్నప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? పుట్టగానే పరిశుద్ధులుగా ఉంటారు కదా. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా లేదా? ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ కరోనా పుణ్యాన ముద్దు పెట్టుకోలేము. ముద్దు పెట్టినిస్తారా చిన్న పిల్లలను? నమస్కారం పెట్టి ముందు మాస్క్ వేసుకోండి అమ్మ అంటారు. నీ ముద్దు వద్దు, నీ వద్దు, దూరంగా ఉండు. బికాజ్ ఆఫ్ కరోనా. పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? పరిశుద్ధులుగా ఉంటారు. పెరిగితే ఏమంటారు? అమ్మో పిడుగువాడు అంటారు లేదా? పిల్లలు చిన్నప్పుడు ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా. పెరిగితే ఏమంటారు? పిల్లలు కాదు పిడుగులు అంటారు లేదా? ఆలోచిద్దాం. పిడుగంటే ఏంటో తెలుసా? థండర్ని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? థండర్ వర్షాకాలం పడతాయి కదా, థండర్స్. దాన్ని ముద్దు పెట్టుకుంటారా? ముద్దు పెట్టుకుంటే అది మనల్ని ఏం చేస్తుంది? స్మాష్ చేస్తుంది. యాష్గా మారిపోతావు, బూడిదైపోతావు. నీవు పిడుగుగా ఉంటే దేనికి పనికిరావు. ఎలా ఉండాలి ఇప్పుడు మరి? పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా ఉంటే ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. ప్రపంచం ఇప్పుడు ఎలా ఉంది? పిల్లలుగా ఉందా, పిడుగులుగా ఉందా చెప్పండి? పిల్లలు ఎలా అయిపోయారు? పిడుగులుగా మారిపోయారు. ఆ పిడుగులను వాటేసుకున్నా ప్రమాదమే, ముద్దు పెట్టుకున్నా బూడిదైపోతాం. తండ్రి పడగానే ఏమైపోతారు? చచ్చి ఊరుకుంటారు కదా. ఈనాడు మనిషిని
నమ్మే పరిస్థితుల్లో లేరు. కారణం ఏంటి? దేవుని పరిశుద్ధతలో నుండి లోకం వైపు జారిపోయింది ప్రపంచం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. 51. ఇదిగో మీకు ఒక రహస్యాన్ని, ఇంగ్లీష్ కూడా చదవండి, ఇంగ్లీష్లో కూడా 51. ఐ టెల్ యూ. చాలమ్మా. దేవుడు ఏమంటున్నాడు? ఒక మిస్టరీ చెప్తా అంటున్నాడు. నిజంగా ఈ మాటను మీరు ఎప్పుడైనా చదివారా? నేను ఒక మిస్టరీ చెప్తాను అంటున్నాడు. ఇప్పుడు తెలుగులో చదవండి. ఇదిగో ఒక మర్మం అంటే ఏంటి? మిస్టరీ. దేవుడు ఏం చేస్తున్నాడు? బైబిల్ అనే టైం మిషన్ ద్వారా మీకు ఒక మిస్టరీని చెప్తా ఉన్నాడు. ఆ మిస్టరీ ఏంటో మనం తెలుసుకొని ముగించేద్దాం. చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షేమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. చలమ. ఏంటా సీక్రెట్ అట? కడబూర మోగడానికి సిద్ధంగా ఉందట. కడబూర మృగగానే సెకండ్ కమ్మింగ్. యేసుక్రీస్తు వచ్చేస్తాడు. ఇక ఎవరి పప్పులు ఉడకవు. ప్రపంచమంతా కూడా లయమైపోతుంది. విశ్వం లయమైపోతుంది. పంచభూతములు మిక్కటమైన వేండంతో లయమైపోతాయి, కాలి బూడిదైపోతాయి. దేవుని ప్రియ బిడ్డ, దేవుణ్ణి వెతకకుండా లోకాన్ని వెతికితే లోకం ఏమైపోతుంది? కాలి బూడిదగా మారిపోతుంది. నీ స్నేహితులు రారు, బంధువులు రారు, ఎవ్వరు రారు. ఇది రహస్యం, ఇది మిస్టరీ. ఏంటా మిస్టరీ? కడబూర మృగగానే. ఆ కడబూర మృగగానే ఏమైపోతాయి? పంచభూతాలన్నీ కూడా. కడబూర మృగగానే నీవు మార్పు పొందుతావా? చెప్పు. మార్పు పొందుతావా? నమ్మావా? యేసుక్రీస్తును బాప్టిజం తీసుకున్నావా? క్రీస్తు యేసును నమ్మితే, బాప్టిజం తీసుకుంటే వాడు రక్షింపబడతాడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే శిక్షింపబడతాడు. ఇది టైం మిషన్ లాంటిదే. భవిష్యత్తు చెప్తుంది, ప్రజెంట్ చెప్తుంది, ఫ్యూచర్ చెప్తుంది. ఫ్యూచర్, ప్రజెంట్, పాస్ట్. భవిష్యత్తు, వర్తమానము, భూతకాలం చెప్పేదే ది హోలీ బైబుల్. దేవుడు ఏమంటున్నాడు? నేను మార్పు చెందని వాణ్ణి అన్నాడు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను ఎప్పుడు మారను, మీరే మారుతా ఉన్నారు అంటున్నాడు. లేఖనం బాగా మనిషిని పాయింట్అవుట్ చేస్తున్నట్టుగానే ఉంది. దేవుని ప్రియ బిడ్డ, ఏంటా సీక్రెట్? కడబూర మోగుతుంది. యేసుక్రీస్తు వచ్చేస్తాడు. వచ్చేసి తన వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. మనం యేసుక్రీస్తు వారమా? చెప్పండి. యేసుక్రీస్తు మనల్ని వచ్చి అమ్మాయి రామ్మ అంటాడా? నీవు మార్పు పొందగలవా? దేవుని ప్రియ బిడ్డ, నీవు మార్పు పొందగలవా? అప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడును. మనము బ్రతికున్నాం కదా, మార్పు పొందాలి. కానీ ప్రపంచం ఎలా ఉంది? మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము, verse chapter 24, Gospel Matthew, verse 37, 38. నోవహు రోజులు ఎలాగుండెనో యేసుక్రీస్తు రెండవ రాకడ కూడా అలాగే ఉంటుందట. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలా ఉంటుంది? నోవహు జలప్రలయము ముందు రోజులు ఎలాగుండెనో, నోవహు దినములలో మనుషులు ఎలాగున్నారో యేసుక్రీస్తు వచ్చే ముందు కూడా అలాగే ఉంటారట మనుషులు.
ఎలా ఉంటారు? 38. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు మనుషులు ఎలా ఉన్నారట? చదవండి. వారు తినుచు, నైట్లో మనం టీవీలో చూసాం కదా, క్లబ్బులో ఎలా ఉన్నారు? పిచ్చెక్కినట్టుగా ఎగురుతూ ఉన్నారు. తినుచు, త్రాగుచు, పెళ్లి చేర్చుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు ఉండిరి. మనుషులు ఎలా ఉన్నారు? తినడం, త్రాగడం, గెంతటం. మనిషి ఎలా ఉన్నాడు? నైట్లో చూసాం కదా, 31st నైట్లో. జలప్రలయమునకు ముందటి రోజులు ఎలాగుండెనో క్రీస్తు యేసు సెకండ్ కమింగ్ కూడా అలాగే ఉంటుందట. మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుగా హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఎలాంటి లోకంలో ఉన్నాం? ఇలాంటి లోకం. మనుషులు ఎక్కడ కూడా సవ్యంగా లేరు. కడబూర మోగడానికి సిద్ధంగా ఉంది. మనం మార్పు పొందుతామా? ఎలా ఉన్నారు మనుషులు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, ఎంజాయ్. దేవుని పక్షాన ఆలోచించే మనుషులు అసలు ఎక్కడైనా కనబడుతున్నారు చెప్పండి? దేవుడు వెతుక్కుంటున్నాడు. దేవుడు వెతుక్కుంటే మనుషులు ఎలా ఉన్నారట? దేవుడు లేడు అంటున్నారట. దేవుడు అందుకే చెప్పాడు, నేనైతే మార్పు లేని వాడను. జలప్రలయంలో ఎంతమందిని ఏం చేశాడు దేవుడు? జలప్రలయం దినంలో దేవుడు ఏం చేశాడు? ఎక్సెప్ట్ 8 మందిని తప్ప అందరిని ఏం చేశాడు చెప్పండి? నీళ్ళలో. నేను మార్పు లేని వాడను అని ముందే చెప్పాడు. మనమే మారాలి, మన బ్రతుకులు మారిపోవాలి. మనం మారాలి, మనకు మారు మనసు రావాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసియన్స్ పౌలు భక్తుడు రాసిన, అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు రాసిన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చివరి మాటను చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనము. 22 నుంచి బాగుంటుంది, 22 నుండి బాగుంటుంది, 22 నుంచి బాగుంటుంది. ఎఫెసీ 4 చాప్టర్ 4 22 నుండి. కావున మునుపటి 2020లో ఎంత బాగుంది చూడండి బైబిల్. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసం, దురాశ, చెడిపోయిన మీ మనసు దాన్ని వదిలేసుకో అంటున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. జనవరి 2021లో ఫస్ట్ డేలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలారా, నిజంగా ఇంకా దేవుని నమ్మకపోతే ఈ సంవత్సరం నీకు ఆపర్చునిటీగా దేవుడిచ్చాడు. ఈ టైంని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు? నీవు వస్తావని ఆశ. ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుడు దీర్ఘశాంతముతో ఉన్నాడు. కానీ ఒకరోజు వస్తుంది, కడబూర మ్రోగగానే క్రీస్తు యేసు వస్తాడు. అతను రాగానే ఈ శరీరము మార్పు నొందకపోతే మనము మార్పు పొందగలమా? ప్రశ్న. 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలేయ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? లాస్ట్ ఇయర్ ఏం బాగలేవు అబ్బాయి అంటున్నాడు. మనల్ని అంటున్నాడేమో, ప్రశ్నించుకోవాలి. లాస్ట్ ఇయర్ నీ ప్రవర్తన ఏం బాగలేదు అమ్మాయి అంటున్నాడేమో. ఏమంటున్నాడు? వదులుకో. 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారుగా ఉండాలట. ఏమంటున్నాడు? కొత్త సంవత్సరంలో దేవుడు నీతియు యథార్థమైన భక్తియు గలవారే అంటే, యథార్థం అంటే అర్థం ఏంటి? డాడీ ఉన్నా లేకున్నా భక్తిగానే ఉండాలి. డాడీ లేకపోతే భక్తుడి వేషం తీసివేయకూడదు. మమ్మీ లేకపోతే భక్తుడి వేషం తీసివేయకూడదు. దేవుడు ఎక్కడున్నాడు? పైనుండి చూస్తూ ఉంటాడు.
ఆయన ఎవరు? మార్పు లేని వాడట. మనము చిన్నప్పుడు ఎలా ఉన్నాం? పరిశుద్ధులుగా ఉన్నాం. పెరిగి ఏమైపోయాం? పిడుగులుగా మాత్రం దయచేసి మారకండి. చిన్నప్పుడు ఎలా పుట్టాం? ముద్దుగా ఉన్నాం కదూ. పెద్ద అయిన తర్వాత కూడా పరిశుద్ధతగానే జీవించాలి. వారే ఏమైపోతారు? మార్పు పొంది క్రీస్తుతో పాటు వెళ్ళిపోతారు. నీతియు యథార్థమైన భక్తి. నేనున్నా లేకున్నా మీరు దీన్ని కంటిన్యూ చేయాలి. ఏదో నేను ఉన్నానని మీకు చెప్పడం కాదు. నేను ఉన్న లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా యథార్థమైన, ఎవరో డబ్బులు ఇస్తే బ్యాప్టిజం తీసుకోవడం కాదు, సర్టిఫికెట్ ఇస్తే బ్యాప్టిజం తీసుకోవడం కాదు, ఫారెన్ వెళ్ళడానికి బ్యాప్టిజం తీసుకోవడం కాదు. క్రీస్తును నమ్మి బ్యాప్టిజం తీసుకో. యథార్థమైన భక్తి కలిగి ఉండాలట. ఇంకా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన 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 స్వభావమును 2021లో ధరించుకొనవలెను. దేవుని ప్రియబిడ్డ, కొత్తగా 3 కింద ఫుట్ నోట్లో నంబర్ 3 ఉంది చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును అని పైన నంబర్ 3 ఉంది చూడండి. కింద చూడండి, దాని వివరణ ఎలా ఉంది? ప్రాచీన పురుషుడిని. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ప్రాచీన పురుషుడిని ఏం చేయాలి? వదిలేయాలి. ప్రాచీన పురుషుడిని వదిలేసి 2021లో ఎలా ఉండాలి? నవీన పురుషుడిగా దేవుడికి కనపడాలి. అందుకే దేవుడు మనకి ఏమిచ్చాడు? మళ్ళీ ఒక సంవత్సరం ఇచ్చాడు. అదే 2021. దేవుడైతే మార్పు లేనివాడు. దేవుడు ఎప్పటికీ పరిశుద్ధుడే. యేసుక్రీస్తు పరిశుద్ధుడే, అపోస్తలులు పరిశుద్ధులే, ప్రవక్తలు పరిశుద్ధులే, క్రైస్తవులు కూడా పరిశుద్ధులుగా ఉండాలనే క్రీస్తు యేసులోనికి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు వెళుతూ మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చేశాడు. అతను మనల్ని కాపాడుకుంటూ నడిపిస్తూ తీసుకొని పోతాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. నవీన స్వభావమును ధరించుకొని 2021లో దేవుడి కొరకు బ్రతుకుతామని ఒక మంచి తీర్మానంతో ముగించుకుందాం. మంచి ఆలోచనతో యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. గత సంవత్సరంలో నేను దేవుడికి దూరంగా బ్రతికాను అనుకుంటే ఇది అనుకూలమైన సమయం. కడబూర ఎప్పుడు మ్రోగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజే కడబూర మ్రోగితే మనం ఏమైపోతాం? మార్పు చెందాలి. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, కొత్త సంవత్సరంలో ఉన్న ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగం ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో గొప్పగా ఉంది ప్రభువా. మీరు మాకు టైం ఇచ్చింది, మీరు మాకు సమయాన్ని ఇచ్చింది. మేము మిమ్మలను కనుగొంటామని తండ్రి ఆశగా ఉన్నారు. తండ్రి, ఒకవేళ 2020లో మీకు ఎవరు కూడా కనుగొనకపోతే మంచి మనసు ఇవ్వండి. 2021లో మిమ్మల్ని కనుగొనే మంచి హృదయం ఇవ్వండి తండ్రి. కడబోర మ్రోగుతుంది తండ్రి. అది ఎప్పుడు మ్రోగుతుందో మీరు చెప్పలేదు, కానీ మ్రోగుతుంది. మీరైతే మార్పు లేని వాడిగానే ఉన్నారు ప్రభువా. మేమే అప్పుడప్పుడు అమీబాలా మారిపోతూ ఉన్నామేమో. దయతో మన్నించండి, దయతో క్షమించండి. 2021లో తండ్రి నవీన స్వభావమును ధరించుకొని మీకు పిల్లలుగా, మీకు వారసులుగా, మీకు వారధులుగా ప్రపంచం వైపు తండ్రి సర్వసత్యాన్ని ప్రకటిస్తూ మీకు సాక్షులుగా జీవించటకే సహాయం చేయమని ఉపదేశించిన మీ మాటలు మీ పిల్లలు విన్నారు. సోషల్ మీడియాలో ఉంటున్న మీ పిల్లలు విన్నారు. వాడిని ఇంకా లోతుగా ఆలోచించి మీరు ఎందుకు ఇచ్చారో కొత్త సంవత్సరాన్ని గ్రహించే మంచి మనసు ఇవ్వండి తండ్రి. కరోనా నుంచి ప్రభువా కాపాడండి. మిమ్మల్ని నమ్ముకొని జీవిస్తున్నాము తండ్రి. నూతన సంవత్సరంలో నూతన మనసు ఇవ్వండి. మీరు ఇస్తారు, మేము వస్తే మీరు ఇస్తారు. వచ్చే మంచి మనసు ఇవ్వండి ప్రభువా మీ పిల్లలకు. ఇంతవరకు తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉపదేశం తండ్రి గొప్పగా ఫలింపచేయమని ప్రపంచం వైపు వెలుచున్నగా తండ్రి అనేకులు వీక్షించి అనేకులు తండ్రి ఇతరులకు షేర్ చేస్తూ సువార్త పరిచర్యలు తండ్రి ప్రభావ మంచి సహకారులుగా ఉండే మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని కృపజూపమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టాం తండ్రి. ఆమెన్.
మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్.